say that it feels right. Hi friends, welcome to our channel Tech Experiment in Telugu. Friends, ఈ రోజు కూడా మేము ముందుకైతే ఒక చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ వీడియో ఇది మన ఛానల్లో సెకండ్ వీడియో. అది నేను సింగిల్ ఏమో బ్లూటూత్ స్పీకర్, అది కూడా కార్డ్బోర్డ్ షీట్తో చేశాను. చాలా ఈజీ కార్డ్బోర్డ్ షీట్తో. పీవీసీతో చేయడం ఎంత కష్టమో అది కూడా డబుల్ స్పీకర్ బ్లూటూత్ చేయడం ఇంకెంత కష్టమో మీకైతే ఈ వీడియోలో అది ఈజీగా ఏ విధంగా చేసుకోలేదు చూపిస్తా. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు నాతో ఒక చాలా చిన్న రిక్వెస్ట్. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ అయితే పక్కా ప్రెస్ చేస్తారనుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం చేసుకోబోతున్నామంటే ఇక్కడ మీకైతే కనిపిస్తుంది కదా డబుల్ బ్లూటూత్ స్పీకర్ ఏ విధంగా చేసుకోవాలి, అది కూడా పీవీసీ పైప్తో చాలా తక్కువ రేట్లో ఏ విధంగా చేసుకోవాలి ఈ వీడియోలో చెప్తా. ఫ్రెండ్స్, మీరు దీని సౌండ్ ఇంకా దీని బేస్ ఇవన్నీ వినాలనుకున్నట్లయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకే చూడండి. మీకు ఎక్కడైనా వినిపించవచ్చు, ఎక్కడైనా కనిపించవచ్చు. ఇంకా దీన్ని ఏ విధంగా చేయాలి మీరు ఇక్కడ వీడియో స్కిప్ చేసినా మీరు లైట్గా మిస్టేక్ చేసేవచ్చు. కాబట్టి అక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. లైక్ స్టార్ట్ ది వీడియో. ముందుగా మనం బ్లూటూత్ బాక్స్ అయితే చేసుకోవడానికి మనకి ఏ వస్తువులు కావాలో చూద్దాం. ఇక్కడ లెంత్ చెప్తాను, లైన్ అండ్ లెంత్ చూడండి. ఇక్కడ 7 సెంటీమీటర్స్ లెంత్, ఇంకా 5 సెంటీమీటర్స్ విత్ అలాంటివి 2 కావాలి. ఇంకా 17 సెంటీమీటర్స్ లెంత్, 5 సెంటీమీటర్స్ విత్ అలాంటివి 2 కావాలి. ఈ 2 మనం పక్కన పెట్టుకుందాం చెప్పాను కదా. ఇంకా ఇది 7 సెంటీమీటర్స్ లెంత్, 17 సెంటీమీటర్స్ విత్ ఇలాంటివి 2 కావాలి. చూడండి 2. అప్పుడు మనం ఇలాంటిది ఉంది కదా, దీనికైతే ఇక్కడ ఒక హోల్, ఇక్కడ ఒక హోల్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ ఒక హోల్, ఇక్కడ స్పీకర్లు అయితే మీకు చెప్పలేదు, చెప్తాను చూడండి. నేను మొన్న కామెంట్ వచ్చింది కదా అన్బాక్సింగ్ వీడియోకి, దానికి తగ్గట్టు చేస్తున్నాను. ఎక్కువ ఉన్న నేనైతే రిజిస్ట్రేషన్ షాప్కి వెళ్ళాను. ఇది నాది 2 స్పీకర్ బాగుంది. ఇదైతే రిజిస్ట్రేషన్ షాప్లో అయితే దొరికింది, చెక్ చేశాను. చాలా బేస్ అయితే వస్తుంది, పర్లేదు. 3 ohms 5 watts ఇది 3 ohms 2 watts ఇది కూడా 3 watts గల. ఇంకా ఒక 3.7 watts బ్యాటరీ ఒకటి కావాలి. ఇంకా ఒక బ్లూటూత్ మాడ్యూల్ ఒకటి కావాలి. చూడండి నీట్గా బ్లూటూత్ మాడ్యూల్ ఇది. ఇవైతే మనకి కావాల్సిన వస్తువులు. ముందుగా మీకైతే చెప్పాను కదా, ఇక్కడ ఒక ఈ స్పీకర్ని విధంగా పెట్టుకొని సరిగ్గా ఇక్కడైతే లెంత్ మొత్తం చూసుకొని కట్ చేసి మళ్ళీ మీకైతే చూపిస్తా. ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే మీకైతే చెప్పినట్లయితే కట్ చేసుకున్నా. మీకైతే చాలా బాగా తెలుసు, ఎందుకంటే మన కొత్త ఛానల్లో మన దగ్గర వస్తువులు ఉండవని. నేను పీవీసీ పైప్ కూడా రిజిస్ట్రేషన్ షాప్ నుంచి తెచ్చుకున్నాను. అందుకే ఈ సైడ్ అంతా ఎలాగైపోయింది చూడండి, ఈ సైడ్ అంతా కాలిపోయినట్లు. ఈ సైడ్ బాగానే ఉంది. ఇప్పుడు దీనిలో స్పీకర్స్ అయితే 2 స్పీకర్స్ అయితే ఫిట్ చేసుకొని మళ్ళీ మీకు అయితే చూపిస్తా. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మన దగ్గర అయితే సాల్డరింగ్ మిషన్తోనైతే హోల్ పెట్టుకున్నాం కదా, మన దగ్గర డ్రిల్ బిట్ లేదని చెప్పాను. అందుకే ఇక్కడ గ్యాప్గా అయితే లైట్గా వచ్చింది. అక్కడంతా బ్యాక్ సైడ్ అయితే నేనైతే గ్లూగన్ అయితే మొత్తం అయితే అప్లై చేసుకున్నా. ఎయిర్ అనేది బయటకు అయితే వచ్చే ఛాన్సులు అయితే 99% అయితే లేవు. ఒక 5% బయటికి రావచ్చు. బయటకు వచ్చినా పర్లేదు, మనం హోల్ చేయం కాబట్టి. హోల్ చేద్దాం చూడండి. ఇప్పుడు మనం దీన్ని నీట్గా అటాచ్ చేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలంటే ఈ సైడ్ది ఉంది కదా, దీనికి ఇక్కడ హోల్ పెట్టుకోవాలి. ఈ సైజులో చిప్ సైజులో ఇక్కడ ఈ విధంగా హోల్ పెట్టుకొని మళ్ళీ మీకైతే చూపిస్తా. దీన్ని కూడా నేనైతే హోల్ చేసుకున్నా. ఇక్కడ మీకైతే చూడడానికి అయితే లుక్ ఉండదు, ఎందుకంటే ఇది కూడా మన సాల్డరింగ్ మిషన్తో కాబట్టి. ఇది ఇక్కడ ఫిట్ అవుతుందో లేదో ఇక్కడ చూద్దాం ఒకసారి. వైర్స్ అన్నీ లోపల పెట్టుకుందాం. వైర్స్ అన్నీ చక్కగా లోపల పెట్టుకున్న తర్వాత ఒకసారి చెక్ చేద్దాం చూడండి. చాలా బాగా అయితే లోపలైతే ఫిట్ అవుతుంది చూడండి. ఈ విధంగా నీట్గా చాలా బాగా అయితే ఫిట్ అవుతుంది. దీన్ని కూడా ఇక్కడ అటాచ్ చేసుకుని మళ్ళీ మీకు అయితే చూపిస్తా. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ నేను చెప్పినట్లయితే సరిగ్గా అయితే ఇక్కడ అటాచ్ అయితే చేసుకున్నాక చూడండి. దీని చుట్టూరు అయితే గ్లూ గన్ అయితే అప్లై చేసుకున్నా. ఫేక్ ఎందుకంటే స్విచ్ లోపలికి వెళ్ళిపోయినా అవవు స్విచ్లు. ఈ స్విచ్ కూడా అవ్వకపోతే మరి చిప్ వేస్ట్. కాబట్టి నేనైతే గ్లూ గన్తో అయితే నీట్గా అయితే అటాచ్ చేసుకున్నాను. కొంచెం లుక్ అయితే ఉండదు. ఫేక్ అంటే లుక్ వచ్చిండు. దీన్ని ఈ విధంగా ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ అటాచ్ చేసుకొని మళ్ళీ మీకు అయితే చూపిస్తా. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ చెప్పినట్లు ఈ సైడ్ అటాచ్ చేసుకుంటాను కదా, అలాగే ఈ సైడ్ కూడా నేను నీట్గా అయితే అటాచ్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ సైడ్ ఏమీ లేదు కాబట్టి దీన్ని కూడా అటాచ్ చేసుకున్నాను అలాగా. ఇప్పుడు మనం ఇక్కడ
ఉన్న బ్యాటరీని అయితే ఇక్కడైతే అటాచ్ చేసుకుందాం. ఈ విధంగా ఇక్కడ బ్యాటరీని అటాచ్ చేసుకొని మళ్ళీ మీకు అయితే చూపిస్తా. ఇక్కడ మీకు చెప్పినట్లయితే బ్యాటరీని అయితే అటాచ్ చేసుకున్నాం. అప్పుడు మొత్తం అయితే కనెక్షన్స్ అని చేసుకొని మళ్ళీ మీకు అయితే చెప్తా. దీన్ని చాలా నీట్గా అయితే అటాచ్ చేసుకున్నా. ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు అప్పుడు కనెక్షన్స్ అయితే చెప్తా. స్పీకర్ ప్లస్ స్పీకర్ మైనస్ అయితే రెండు అయితే ఇచ్చుకున్న కనెక్ట్. ఆ తర్వాత బ్యాటరీ ప్లస్ బ్యాటరీ మైనస్, చాలా ఈజీ కనెక్షన్, చిన్నపిల్లలు కూడా చేసి వచ్చేది. అంటే ఇది ఎందుకు వీడియో చేస్తున్నానంటే ఈ మోడల్లో మీరు చేసుకోవచ్చని ఈ వీడియోలో చెప్తాను. అంటే ఈ చిప్ చూపిస్తానని, స్పీకర్స్ ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలని చెప్తానని ఈ వీడియో చేశాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే పక్కా సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ అలాగే పక్కన వస్తున్న బెల్ ఐకాన్ అయితే పక్కా ప్రెస్ చేస్తారనుకుంటున్నా. ఇప్పుడు మనం ఇప్పుడు అన్నీ టేప్ చేసుకొని ఈ పైది ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. పైది ఈ విధంగా అటాచ్ చేసుకొని మళ్ళీ మీకు చూపిస్తా. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ చెప్పినట్లు దీన్ని నేను ఇది కింద నీట్గా అయితే అటాచ్ చేసుకున్నా. అది ఎందుకు చూపించడం చెప్పడం ఆన్ చేసుకున్నా. ఒకసారి సౌండ్ చాలా అయితే ఉంది. ఇప్పుడు దీన్ని మీకైతే టెస్ట్ చేసి అయితే చూపిస్తా. ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకు చెప్పినట్లయితే దీన్ని అయితే నీట్గా అయితే కనెక్ట్ అయితే చేసుకున్నా. లోపల చూడండి బ్లూ లైట్ అయితే బ్లింక్ అవుతుంది. దీనికి ఇప్పుడైతే కనెక్ట్ అయితే చేసుకున్నా. దీన్ని ఇప్పుడు మీకైతే టెస్ట్ చేసి అయితే చూపిస్తా. మీకు ఇప్పుడైతే సాంగ్ వేస్తా, వినండి. ఫ్రెండ్స్, నేను ఇక్కడైతే సాంగ్ అయితే పెట్టుకున్నా. ఇప్పుడు మీకైతే ఆన్ చేస్తా సాంగ్. నేనైతే జియో ఫోన్ అయితే వాడుతున్నాను, అందుకని చూపించట్లేదు. బాగాలేదు ఫోన్ అసలు, కానీ సౌండ్ అయితే వస్తుంది. దీనిలో పెంచుతాను. ఇప్పుడైతే దీని నుంచి అయితే వస్తుంది సౌండ్. ఇప్పుడు మీకు దగ్గర అయితే మా మైక్ పెడతాను. నేను ఇప్పుడైతే సౌండ్ అయితే లైట్గా అయితే తగ్గించుకున్నాను, మీకు అయితే వినిపిస్తున్నట్లుంది. గాయస్, మీరు సౌండ్ అయితే విన్నారు కదా ఫ్రెండ్స్. మీకు ఇక్కడ దగ్గర మా మైక్ పెట్టి చూపించాను, ఇక్కడ మీకైతే సౌండ్ కనుక నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే పక్కా కామెంట్ చేయండి చాలా బాగుందని. ఎందుకంటే మీరు అలా నా కామెంట్స్, లైక్స్, సబ్స్క్రైబర్స్ వస్తుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకైతే తెలుగులో తీసుకొస్తాను. ఇప్పుడు మీకైతే సాంగ్ అయితే ఆపేస్తాను. ఎందుకు సౌండ్ వస్తుంది ఇక్కడ నేనైతే సౌండ్ అయితే ఆపుకున్నా. ఈ సైడ్ చూడండి, ఇది వాల్యూమ్ అప్ డౌన్, ఇంకా సాంగ్ పాజ్ చేయడానికి ఆక్స్, ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి, ఇంకా ఇక్కడ ఇది యూఎస్బి పెట్టుకోవడానికి, ఇక్కడ ఇది మెమొరీ కార్డు, ఇక్కడ ఆక్స్ టాక్స్, ఇంకా ఇది సౌండ్ పాజ్ చేయడానికి. చూడండి దగ్గర పెడతాయి. ఇది సౌండ్ పాజ్ చేయడానికి, ఇది సౌండ్ రెడ్యూస్ చేయడానికి, అంటే ఈ సైడ్ ఇంకా అంటే పాట ఇచ్చేయడానికి, ఇది రెడ్యూస్ చేయడానికి, ఇది సౌండ్ హై చేయడానికి, ఇంకా పాట వేరే తీయడానికి, పాట అంటే వేరే సాంగ్ వేయడానికి. ఇక్కడ నేనైతే 2 స్పీకర్స్ అయితే వాడాను. మీరు మా వీడియోలు అయితే బాగా చూసి ఉంటారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే పక్కా లైక్, షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సౌండ్ ఏ విధంగా ఉందో మీరు ఇచ్చే లైక్స్, ఇంకా కామెంట్స్, ఇంకా ఇది సబ్స్క్రైబర్స్ బట్టి అయితే నాకైతే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకా వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్. జై హింద్, బాయ్ ఫ్రెండ్స్.